మన పలమనేరు నియోజకవర్గంలో ఎక్కువ శాతం ఉండేది మహిళల ఓట్లే. మహిళలందరూ ఒక్కటైనారంటే వాళ్ళే ఎమ్మెల్యే. ఈ రోజు స్వచ్ఛందంగా మన పలమనేరు నుండి ఎంతో మంది మహిళలు రోజుకి 200 మంది తరలిస్తున్నారు. ఇందిరమ్మ అభయం ప్రతి నెల 5,000 రూపాయలు వాళ్ళ ఇంటికి వస్తుంది అంటే తప్పకుండా ఇది చాలా పెద్ద సహాయం. ఇది నిజంగానే గవర్నమెంట్ ఇంకా అంత ఈజీ కాదు. కాబట్టి చాలా మంచి ఆలోచనతోటి ఈరోజు కేంద్ర ప్రభుత్వం కానీ షర్మిలమ్మ కానీ చాలా మంచి నిర్ణయం తీసుకుంది. అమ్మా, కర్ణాటకలో తెలంగాణలో కాంగ్రెస్ ఎందుకు గెలిచిందంటే ఊరికే కాదు, ఇట్లాంటి పథకాలు గొప్ప గొప్ప పథకాలు పేదలకు అనుగుణమైన పథకాలు పెట్టినారు కాబట్టి గెలిచింది. కాబట్టి మీరందరూ ఆలోచన చేయండి, మనకి వైఎస్ఆర్ ఉన్నప్పుడు ఏ విధంగా ఉండిందో అలాంటి గొప్ప పథకాలన్నీ ఈ రోజు తీసుకొని వస్తుంది షర్మిలమ్మ. ఆయన బిడ్డనా? ఆడబిడ్డ కష్టం ఆడబిడ్డకే తెలుస్తుంది. నా పలమనేరు నియోజకవర్గంలో, ఈ పలమనేరు నియోజకవర్గంలో తప్పకుండా ఈ 5,000 రూపాయల హామీ పథకమే కాదు, ప్రతి మహిళకి ఇంటికి ఒక కుళాయి వేస్తానని చెప్పిన. గెలిచిన తక్షణమే ఇంటికి ఒక కుళాయి వేసి మీ అందరికీ నీళ్లు తీసుకొని వచ్చే బాధ్యత నాది. 24 గంటలు ఊర్లో తిరుక్కొని 24 గంటలు సేవకు అంకితం అయితే మీరందరూ బాగుంటారు. ఎందుకు మా ఇంటికి నీళ్లు రాలేదు? వారమైనా 2 వారాలైనా ఎందుకు కనీసం ఒక టాయిలెట్ లేదు? ఆడబిడ్డలకు టాయిలెట్ ఎందుకు లేదు? ఇవన్నీ మీరు ఆలోచన చేయాల. పేదలందరూ బాగుండాలంటే 2,55,000 మంది ఉన్నారు మన పలమనేరు కాన్స్టిట్యున్సీలో. ఈ 2,55,000 మంది కుటుంబాలు బాగుంటాయి అంటే నేను దేనికైనా సిద్ధపడతా. తప్పకుండా మీరందరూ ఆలోచన చేసి ఈ కాంగ్రెస్ పక్షాన్ని గెలిపించుకొని ఉన్న 4 రోజుల్లో వైఎస్ షర్మిలారెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసి మీ ఆడబిడ్డల కష్టాన్ని ఆ ఆడబిడ్డ తీరుస్తుందని నన్ను నమ్మతోండా. మీరు నమ్ముతారా? ఈ నమ్మకం పెట్టుకోండి. మీ నమ్మకం ఒమ్ము కాకుండా ఈ రాష్ట్రం మొత్తాన్ని బాగు చేసి చూపిస్తుంది ఆ తల్లి. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా, నేషనల్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా, ఇంకా పైన మీ కష్టాలు బాధల గురించి భయపడాల్సిన పని లేదు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. షర్మిలమ్మ గారి నాయకత్వం, షర్మిలమ్మ గారి నాయకత్వం, షర్మిలమ్మ గారి నాయకత్వం. మన పలమనేరు మేలు కోరే శంకరన్న వెంట